హాయ్ ఫ్రెండ్స్, నేను దీపక్. ఈరోజు మీకు నేను చూపించబోయేది ఏంటంటే ఒక ఇమేజ్లో ఉండే టెక్స్ట్ని డైరెక్ట్గా మనం ఎడిట్ చేసుకునే టెక్స్ట్గా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక ఎన్కోడింగ్ అనేది చెప్పి ఒక మ్యాటర్కి సంబంధించిన ఇమేజ్ ఉంది. ఇక్కడ అంతా డీటెయిల్గా మ్యాటర్ అనేది ఉంది కదా. సరే, ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియోస్ కనుక మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎప్పుడైనా ఇక్కడ దీపక్ టిప్స్ అనే ఛానల్కి వచ్చి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి చూడొచ్చు. సరే, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ అనేది మీకు చూపిస్తున్నాను, గమనించండి. ఆన్లైన్ OCR.net అన్నమాట. ఈ సైట్ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. మనం అకౌంట్ లేకుండా కూడా డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ ఈమెయిల్ OCR అంటే మనకి ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే దాంట్లోకి వస్తాయి అన్నమాట డైరెక్ట్గా. ఇక్కడ నేను JPG, BMP, TIF ఇలా ఏ ఫార్మేట్లో ఉండే ఫైల్ అయినా PDF ఫార్మేట్లో ఉన్నదాన్ని కూడా నేను డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా వర్డ్ డాక్యుమెంట్ ఇలా డీటెయిల్స్గా వస్తాయి. పర్ అవర్కి 15 ఇమేజెస్ దాకా మనం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయడమే తరువాయి అనమాట. చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇది అప్ టు 32 లాంగ్వేజెస్ వరకు రికగ్నైజ్ చేస్తుంది. బట్ అందులో తెలుగు లేకపోవడం మన దురదృష్టం. సరే, ఇక్కడ చూడండి, MS వర్డ్, అలాగే ఎక్సెల్, నెక్స్ట్ టెక్స్ట్ డాక్యుమెంట్, 3 రకాల ఆప్షన్స్ అనే ఉన్నాయి. అయితే టెక్స్ట్ డాక్యుమెంట్ అంటే త్వరగా వస్తుంది కాబట్టి నేను ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్న ఆ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ అన్న తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం 4 MB వరకు ఉన్న ఫైల్ వరకు ఇలా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇది కేవలం 121 MB మాత్రమే ఉంది, KB మాత్రమే ఉంది. సరే, ఇక్కడ మనం ఈ క్యాప్చా వర్క్ను ముందుగా ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ని రికగ్నైజ్ చేయమని ఎంటర్ చేయాలన్నమాట. ప్రాసెస్ అయిపోతుంది. అది ఉండే డేటాని బట్టి సమయం అనేది తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ అంతా క్లియర్గా ఎంబటే వచ్చేసింది. డౌన్లోడ్ అవుట్పుట్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టెక్స్ట్ పెడితే టెక్స్ట్, అలాగే MS వర్డ్ పెడితే కనుక వర్డ్ డాక్యుమెంట్ అలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది. సరే, దాన్ని ఫోల్డర్లో ఓపెన్ చేద్దాం ఎలా వస్తుందో చూడడానికి. నేను ఆల్రెడీ ఇంతకుముందే దీనిపైనే వర్డ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి ఉన్నాను. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ నేను ఓపెన్ చేశాను. సరే, ఇది ఒకసారి ఆ ఇమేజ్ని కూడా దీని పక్కనే పెట్టి గమనిద్దాం, రెండింటికి తేడా ఏంటి అనేది. ఓకే, ఆ ఇమేజ్ ఆల్రెడీ నేను ఇందాక మినిమైజ్ చేసి పెట్టాను. చూడండి, తేడా అంటూ పెద్దగా ఏమీ లేదు. వీటిలో అక్కడక్కడ మాత్రమే కొన్నిట్లో అంటే ఈక్వల్ టు అలాగే అలా కొన్ని డీటెయిల్స్ వరకు అనేది వచ్చాయి, పర్సంటేజ్ సింబల్స్ అలాగా. ఇవి అడిషనల్ గా వస్తాయి. అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఉన్నది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ అట్లాంటి సింబల్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ ఇది మొత్తం మనం కాపీ చేసుకొని ఇక్కడే సేవ్ చేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం వర్డ్ ర్యాప్ అనేది ఆన్ చేస్తాను. సరే, ఆన్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఇమేజ్ ఫైల్ని దీన్ని గమనించండి, అక్కడ ఉన్న మ్యాటర్ దరిదాపుగా అనేది వచ్చేసింది అనమాట. కొన్ని తప్పులు అనేది రావచ్చు కానీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. దీన్ని టైప్ చేసుకుని దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే కొన్ని ఆన్లైన్లో వెబ్సైట్ కంపెనీస్ ఏంటంటే జనాల్ని మభ్య పెడుతున్నాయి. డైరెక్ట్గా మేము ఆన్లైన్లో మీకు కొంచెం డేటా ఇస్తాము, ఆ డేటాని మీరు టైప్ చేసి పంపిస్తే మీకు అమౌంట్ ఇస్తామని. ఇట్లాంటి ఆన్లైన్ సర్వీసులకు అనేది వెళ్ళకండి. అవి అసలు అంత మోసపూరితమైనవి అనమాట. అవి ఎలా మోసపూరితమైందో ఇక్కడే మీరు ఈజీగా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో బోనస్ ప్రోగ్రామ్ అనేది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి గమనించండి. వాళ్ళ యొక్క మెయిల్ అలాగే వాళ్ళ యొక్క సైట్ మొత్తం డీటెయిల్ ని కూడా ఒక $200 పే చేసి డైరెక్ట్ గా వాళ్ళు టెక్స్ట్ రూపంలో మార్చుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీపక్ టిప్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.